బ్రేకింగ్ న్యూస్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డు వద్ద భవనం పైకప్పు పెచ్చులుడింది. దాంతో సిబ్బంది రోగులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరిన అధికారులు మరమ్మతులు చేయడం లేదంటూ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ యంత్రాంగంలో మార్పు రావట్లేదంటున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మనం చూస్తున్నాం ఇటు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు అయితే కూలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించారా? ప్రసన్న, ఇది పదుల సంఖ్యలో ఇప్పటివరకు ఇట్లాంటి ఘటనలు జరిగాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు అటు రోగుల అటెండెన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ రోజున మేల్ సర్జికల్ వార్డు 164 రూమ్ దగ్గర నుంచి వెళ్లేటువంటి ఆ వాక్ వే దగ్గర మీద భవనానికి సంబంధించినటువంటి ఆ పెచ్చులను కూడా ఊడి ఒక్కసారి పడ్డాయి. ఆ సమయంలో ఆ రోగుల అటెండెన్స్ అంతా కూడా లంచ్ టైం కావడంతో బయట చెట్ల కింద భోజనాలు చేస్తున్న సమయం. సో ఆ టైంలో ఆ ప్రాంతం నుంచి ఎవరికి రాకపోక లేకపోవడంతో ఈ రోజు ఎవరికి ప్రమాదం జరగలేదని, మొత్తంగా గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ విధంగా శిథిలావస్థకు చేరినటువంటి ఎంజిఎం భవనానికి సంబంధించి సర్జికల్ వార్డులు, అదేవిధంగా పేషెంట్స్ ఉన్నటువంటి వార్డులలో మీద పెచ్చులూడి కింద పడేది. గతం లోపల మహిళకు గాయాలయ్యాయి. మరోసారి జరిగిన ఘటన లోపల పేషెంట్ అటెండెన్స్ ఇద్దరు కూడా దెబ్బలపై పడడంతో కొంత స్వల్ప గాయాలయ్యాయి. కానీ ఈసారి భారీ స్థాయి లోపల దాదాపు 2 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఆ భవనం పెచ్చులు ఊడిపడ్డాయి. సో అవి కనుక నిజంగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులపై పడి ఉంటే తల పగిలి ప్రాణాపాయ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి. సో దీంతో ఇట్లాంటి పరిస్థితి జరిగినా కూడా అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రస్తుతం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక గతం నుంచి కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినా కూడా ఎన్నోసార్లు ఆసుపత్రికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ కూడా ఈ శిథిలం చేసి భావస్థితినటువంటి భవనానికి మరమ్మతులు చేయట్లేనటువంటి జరుగుతుంది. అయితే ఈ యొక్క భవనం పూర్తిగా మరమ్మతుల కోసము గతంలో నిధులు కేటాయించినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతము ఈ యొక్క భవనంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే, ఒకవేళ పేషెంట్లు కానీ పేషెంట్ అటెండెంట్లకు కానీ ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ కూడా అక్కడ వచ్చినటువంటి స్థానికులకు సంబంధించినటువంటి ఆ పేషెంట్ అటెండెన్స్ అయితే అధికారులతో కొంతసేపు వాగ్వాదం కూడా దిగారు. అయితే దీనిపై నూతన భవనము నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత షిఫ్ట్ చేస్తాము, అయితే దీన్ని మరమ్మతులు చేసే పరిస్థితి లేదు, పూర్తిగా శిథిలావస్థకు చేరిందంటూ కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే అటు తెలంగాణకు ఉండకే ఉన్నటువంటి ఎంజిఎం లోపల అటు రోగులు ఉంటారు, ఏమైనా జరిగినా కూడా వాళ్ళు పరిగెత్తి తప్పించుకునే పరిస్థితి. సో ఇట్లాంటి చోట ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం అధికారులు పట్టించుకోరా అంటూ కూడా ప్రస్తుతం అయితే అక్కడ రోగులు అటెండెన్స్ చెప్తున్న పరిస్థితి. దీనిపై ఎంజిఎం సూపరింటెండెంట్ ఇంకా స్పందించు, వారి స్పందన ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి మరమ్మతులు చేస్తారా లేకుంటే దీనిపై తూతు మంత్రంగా రోజు జరుగుతున్నాయంటూ వదిలేస్తారా కూడా చూడాలి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ వేణు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అటు గోడ పై కప్పు కూలి కింద పడడంతో అటు అక్కడున్న రోగులు అలాగే అక్కడున్న సిబ్బంది కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు జరిగినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కూడా పట్టించుకోండి అంటూ కూడా అక్కడున్న రోగులు వేడుకుంటున్నారు అధికారులు.